ఏపీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో స్థానికేతర నాయకులే దిక్కయ్యారా? గత ఎన్నికలలో అతి స్వల్ప మెజారిటీతో గెలిచిన వైసీపీ మళ్ళీ విజయం సాధించగలదా? ఓటుకు నోటు పంచకుండానే విశాఖ ఎంపీ స్థానంలో దాదాపు 2,90,000 ఓట్లు సాధించిన జనసేన పార్టీ ఈసారి మరింతగా పుంజుకుంటుందా? బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే జనసేన గెలుపు ఖాయమా? టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా విశాఖ ఎంపీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించనున్నారా? గత 12 ఎన్నికలలో స్థానికేతర నాయకులు ఎంపీలుగా ఎన్నిక కావడం వల్లే విశాఖ నగరం తన స్థాయికి తగిన అభివృద్ధి సాధించలేకపోయిందా? విశాఖ షిప్యార్డ్, విశాఖ స్టీల్ ప్లాంట్ మినహా విశాఖలో ప్రభుత్వపరమైన అభివృద్ధి జరగకపోవడానికి స్థానికేతర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కావడమే కారణమా? ఉత్తరాంధ్ర నాయకులే విశాఖ ఎంపీగా ఎన్నికవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు నెరవేరేనా? ఏపీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు నియోజకవర్గంగా కొనసాగుతున్న విశాఖపట్నం నియోజకవర్గంలో మొత్తం 18,25,000కు పైగా ఓటర్లు ఉన్నారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో విజయనగరం జిల్లాకు చెందిన శృంగవరపుకోట, విశాఖపట్నం జిల్లాకు చెందిన భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా జనరల్ కేటగిరీలోనే ఉన్నాయి. వీటిలో విశాఖ నగర శివారులో ఉన్న భీమిలి, గాజువాకలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 3 లక్షల పైగా ఓటర్లున్నారు. ప్రస్తుతం వైసీపీ పార్టీకి చెందిన ఎంవివి సత్యనారాయణ విశాఖపట్నం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి భరత్ మతుకుమిల్లిపై కేవలం 4,500 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసినప్పటికీ ఇక్కడ జనసేన పార్టీకి దాదాపు 2,90,000 ఓట్లు పోలయ్యాయి. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు విశాఖ నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధిక సార్లు స్థానికేతరులు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 12 సార్లు స్థానికేతరులు విశాఖ ఎంపీగా ఎన్నికవ్వగా కేవలం 5 సార్లు మాత్రమే స్థానిక నాయకులు ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా స్థానికేతరులైన పూసపాటి విజయరామ గజపతిరాజు 2 సార్లు, పూసపాటి విజయ ఆనంద గజపతిరాజు, రాణి ఉమా గజపతిరాజు, ఎంవీవీఎస్ కుమౌర్తి 2 సార్లు, టి సుబ్బిరామిరెడ్డి 2 సార్లు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, ఖమ్మంపాటి హరిబాబు, ఎంవివి సత్యనారాయణలు విశాఖ ఎంపీలుగా పనిచేశారు. వీరిలో విజయనగర రాజవంశీలే ఇక్కడి నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు. అయితే స్థానికేతర ఎంపీలలో ఎక్కువ మంది విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేయలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మొదట్నుంచి స్థానికేతరులకే విశాఖ ఎంపీ స్థానాన్ని కేటాయిస్తుండటంతో స్థానిక నాయకులందరూ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటైన విశాఖపట్నం అభివృద్ధికి విశాఖ ఎంపీలుగా కొనసాగిన స్థానికేతర నాయకులెవరూ కృషి చేయకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. స్వాతంత్ర్యానికి ముందు స్థాపించిన విశాఖ షిప్యార్డ్, 1982లో స్థాపించబడిన విశాఖ స్టీల్ ప్లాంట్ మినహా విశాఖ నగరంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆ 2 సంస్థలు కూడా స్థానిక నాయకుల కృషి వల్లే స్థాపించడం జరిగిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 1991 వరకు విశాఖ జిల్లా నాయకులు గాని లేదా విజయనగర రాజవంశీలు గాని ఎంపీలుగా కొనసాగారు. వీరందరూ విశాఖపట్నం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని స్థానిక రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ 1991 నుంచి స్థానికేతరులైన కోస్తా జిల్లాల నాయకులే విశాఖ ఎంపీలుగా కొనసాగుతున్నారు. వారందరూ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేశారని, విశాఖపట్నం అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే అభిప్రాయాలు స్థానిక ప్రజల్లో వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా పాలకుల తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లోనూ పూర్తిగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నం అభివృద్ధి మాత్రమే తక్షణ ఉపశమనంగా రాజకీయ మేధావులు భావిస్తున్నారు. అయితే విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే విశాఖ జిల్లా నాయకులు గాని లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు గాని విశాఖ ఎంపీలుగా ఎన్నికవ్వాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి విశాఖ నగరంలో సగానికి పైగా ఓటర్లు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి వలస వచ్చిన వారేనన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏ రాజకీయ నాయకుడైనా విశాఖ ఎంపీగా ఎన్నికైతే విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఉత్తరాంధ్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు ఈసారైనా విశాఖ ఎంపీ స్థానాన్ని ఉత్తరాంధ్ర నాయకులకి కేటాయిస్తారా లేదా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.